ఖతర్నాక్ కామెడీ షో. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatanak Comedy Show. Alright, so Zabardast episode ni start cheyalante mana Zabardast duo judges ni invite cheyali. Please welcome the K Square team, Khushbu garu and Krishna Bhagwan garu. ఇంకెందుకు ఆలస్యం, జడ్జెస్ వచ్చేసారు, మా లైవ్ ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్ మీ వెల్కమ్ మై కో హోస్ట్ మానస్. వెల్కమ్ మానస్. థ్యాంక్ యూ. మరి మన పందెం అమౌంట్ ఏంటి? నేను భయపడ్డావా? ఏమైనా పెంచుతావు అమౌంట్? చెప్పండి. 4 వారాల నుంచి గెలిచాను, బ్యాంక్ ఎక్కువైంది. ఈ ఓవర్ యాక్షన్ ఉంటదని ముందే 30,000 మా జడ్జెస్ కి ఇచ్చేసి పెట్టా. ఓకే, సో మరి ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? లేడీస్ ఫస్ట్. సో ఎవరు పంపిస్తున్నావు? ధనాదన్ ధనరాజ్ అండ్ టీమ్. కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మనిషి వచ్చి ఎదురుగా మమ్మల్ని సహాయం చేస్తాడు అని అంటే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చూపించడానికి ధనాదన్ ధనరాజ్ గారు వచ్చేస్తున్నారు. ఓకే, సో లెట్స్ వెల్కమ్ దెం. అడుగెడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు. ఖుష్బు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. కృష్ణ భగవాన్ నమస్కారం అన్న. నమస్తే. మీరంటే చాలా ఇష్టం నాకు, అవునా? అందుకే మీ ఇద్దరు కలిపి ఒక పేరు పెట్టుకున్నాను, కృష్ణ ఖుష్బు నా పేరు. కృష్ణ ఖుష్బు నా పేరు. నేను అందరికి డబ్బులు ఇస్తున్నానండి, డబ్బులు ఇచ్చిన తర్వాత వసూలు చేస్తుంటారు, కానీ డబ్బులు తీసుకున్నప్పుడు బాగానే తీసుకుంటారు, డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం సతాయిస్తుంటారు. ఇప్పుడు మీరు డబ్బులు వసూలు చేయడానికి వెళ్తున్నాం చూడండి. చారులత, ఏ చారులత, ఎవరండి? వస్తున్నాను, ఒక్క నిమిషం. అయ్యో నమస్కారం కృష్ణ ఖుష్బు గారు, మీరు వచ్చారేంటండి? కుర్రాన్ని పంపిస్తే ఊరొదిలి వెళ్ళిపోయేవాడిని కదా, ఊరొదిలి వెళ్ళిపోయేవాడిని కదా. నువ్వు వెళ్ళిపోతావని వచ్చాను రా. మీ అమ్మ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చాను, ఏమిరా 2 నెలలు ఇస్తాన్నావు, 2 సంవత్సరాలు అయింది, డబ్బులేవి బే? 1 వీక్ లో ఇస్తానండి. 1 వీక్ లో డబ్బులు ఎలా ఇస్తావు బే? అంటే నాకు పెన్షన్ వస్తుందండి, అది రాగానే మీ చేతిలో పెట్టేస్తానండి. వారం రోజుల్లో డబ్బు లేకపోతే నీ కిడ్నీలు అమ్మేసి కుక్కలకు కాకులకేస్తా. పదరా. ఎప్పుడండి మా అమ్మ షష్టి పూర్తికి తీసుకున్నాం, ఇంతవరకు తీరలేదండి. నా పేరు బంచిక్ బాబు. మీ పేరు? నా పేరు చారులత. ఏంటి ప్రాబ్లం? నాకు ఏ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదు. ఏంటి ప్రాబ్లం? ఏమీ లేదండి, ఒకటి కృష్ణ ఖుష్బు అనేవాడికి 1,00,000 రూపాయలు నాకు ఇచ్చాడు, నేను సమయానికి తీర్చలేకపోయాను. ఇప్పుడు ఆడు వచ్చి ఇంటి మీదకి వచ్చాడు, వచ్చి 1 వీక్ లో ఇమ్మంటాడు, లేకపోతే పీసులు పీసులు చేసేస్తాను అంటున్నాడు. ఇలాగే ఉంటదండి. ఇక వచ్చాడు, కూర్చున్నాడు, దెబ్బేస్తున్నాడు దెబ్బేస్తున్నాడు. 1,00,000 రూపాయలు అంత పెద్ద ప్రాబ్లమా? ఆఫ్టర్ ఆల్ 1,00,000 రూపాయలు అంత పెద్ద ప్రాబ్లమా? ఏమండి 1,00,000 రూపాయలు అంత పెద్ద? ప్రతి ఒక్కడు రావడం ఏదో ఆర్చివాళ్ళగా తీర్చివాళ్ళగా. ఎవడంటే గొట్టంగాడి. 1,00,000 రూపాయలు అంత పెద్ద ప్రాబ్లమా? 1,00,000 రూపాయలకి మనుషులు చంపేస్తున్నారా? నువ్వు పంచే, మొన్న ఒక 10 ఉంది కదా, 2 నువ్వు ఉంచుకొని బనానా బ్యాంక్ లో 2 లక్షలే 1,00,000 రూపాయలు అప్పు తీర్చేసుకుంటాడు, ఇంకో 1,00,000తో బ్యాంక్ చాలా గ్యాప్ వచ్చినట్టుంది. ఓకేగా వేసేస్తున్నావుగా, థ్యాంక్ యూ. మీరు అంతకన్నా వంగలేరు లేకండి.
మీరు ఎవరో ఏంటో తెలియకుండా దగ్గరకు వచ్చిన సహాయానికి కొన్ని ఆడు గీడని మాట్లాడారు. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏం పర్లేదు, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు. ఏమన్నాడండి వాడు? నరికి మోగలేసేస్తానన్నాడండి. ఫోన్ చేయండి వాడికి. హలో కృష్ణ ఖుష్బు గారు. గారు గీరేంటండి? రే ఎక్కడున్నావురా నువ్వు? అరే అరే ఎవరు? ఏంట్రా 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే హలో, హలో. మనుషుల్ని చంపేస్తావా? మేము ఇక్కడే ఉన్నాం, వచ్చి నీ 1,00,000 రూపాయలతో పాటు ఎక్స్ట్రా 5,000 తీసుకెళ్ళి. వస్తున్నా. మీరు మనుషులు కాదు సార్, మనుషుల్లో ఉన్న దేవుడు సార్. మళ్ళీ వంగుతారు. లేకండి, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు. మీకు 1 lakh వాడికి ఇమ్మని 2 lakhs వేసాడు కదా, వెళ్ళి ఏటీఎం ఏంటి అతను వేస్తుంటానంట? వేసేస్తాడండి. ఏటీఎం లో మీరు కార్డు పెట్టారు, దీంట్లో అవైలబుల్ బ్యాలెన్స్ 0,0,0,0. దీనివల్ల మీకు 30 రూపాయలు మైనస్ అయింది. సార్ బంచిక్ బాబు గారు, ఇదేంటి చేసినట్లే? బంచిక్ బాబు గారు, ఉన్న డబ్బులు పోయాయి, 30 రూపాయలు డెఫిసిట్ అంట మేడం. ఇదేదో ఇస్త్రీ చొక్కా జేబు బొక్కలా ఉంది. చారులత గారు మమ్మల్ని క్షమించండి సార్, డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. అంటే మీకు 1,00,000 రూపాయలు ఇద్దాం అనుకున్నాను సార్. యాక్చువల్లీ ఏమైందంటే బంచిక్ బాబు అని ఒక ఆయన దేవుళ్ళ వచ్చాడండి. ఆయన 1,00,000కు 2 లక్షలు వేస్తానన్నాడు. అరే వెళ్ళాను ఏటీఎం లో బొక్కలో పెట్టానండి. ఏటీఎం కార్డు పెడితే అందులో బ్యాలెన్స్ లేదండి. పైగా 30 రూపాయలు బొక్క డెఫిసిట్ పడిపోయిందండి. అంటే ఏమనుకోవద్దు, మీరే ఏదో ఒకటి చేయాలి. పెద్ద మనిషి చేతులు వదలండి. చేతి రోజులతో కొడతారండి. పిచ్చిగా ఉందా? 2 days లో నా డబ్బు లేకపోతే తెలుసు కదా నా గురించి. ఇప్పుడు 1 week నుంచి 2 days అంటే ఎలా అడ్జస్ట్ సార్? ఏయ్! ఇవ్వకుంటే ముక్కలు నరికి కాకులు గద్దలకేస్తా. తీసుకెళ్ళండి సార్ని. ఇప్పుడు ఒక రోజు వారం నుంచి 2 రోజులు పడిపోయింది. అప్పు తీరిపోయిందా? బక్క తీరింది. అరే నేను డబ్బులు అడిగానా? నా మట్టుకు నేను ఏడుస్తున్నాను, మీరు చూశారు కదండి. అతనికేమో 1 week లో ఇస్తానని చెప్పి మాట్లాడితే లాగా బస్ స్టాప్ లో ఎస్ఐలా పెడతావు, ట్రాఫిక్ లాగా. నీకేం పోయింది? మాట్లాడితే 1,00,000 కప్పేనా? ఏమైంది? నేనేం చెప్పా? ఐమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒక్క నిమిషం, మీరు కూడా సారీ చెప్పండి. SORRY సారీ. ఓకే అయిపోతుంది. తుక్కుగూడలో ఫోనే సిగ్నల్ రాదు, ఇంటర్నెట్ సిగ్నల్ ఎలా వస్తుంది? శ్రీపాద ఆటో వేసుకుని రింగు రోడ్ దాకా వెళ్ళి ఆ బ్యాంక్ లో మాట్లాడి మీ డబ్బులు వేయడానికి వెళ్తే 5 నిమిషాలు మీరు మళ్ళీ బద్దాక వంగుతారు. మీరు పైకి లేకండి. అదేమన్నాడండి? వచ్చి అదేమన్నాడండి? ఏమండి సార్, మొక్కలు చేసి వంతులేసి బజార్లో అమ్మేస్తాను అన్నాడు. మిమ్మల్ని ఒకసారి ఫోన్ చేయండి. అంటే ఒకసారి ఫోన్ చేయండి. సార్ కృష్ణ ఖుష్బు గారు. సార్ రే ఏమన్నారు నువ్వు? ఇంత పెద్ద ఆయన్ని ముక్కలుగా నరికి బజార్లో వేస్తానన్నావా? అర్జెంట్ గా రా ఇక్కడికి వచ్చి నీ డబ్బులు తీసుకొని వెళ్ళు. వస్తున్నాను. ఏమనుకోవచ్చు సార్. ఏం పర్లేదు, మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఎన్ని టైం వేస్ట్ చేయకండి, వెళ్ళి ఏటీఎం లో డబ్బులు తీసుకొని పోండి. తొందరగా ఉండండి, రాలేదు. బనానా బ్యాంక్ స్వాగతం. మీ ఏటీఎం లో అవైలబుల్ బ్యాలెన్స్ 0,0,0,0 మైనస్ 150 రూపీస్. ఇందాకతో కలిపి 180 రూపీస్. దయచేసి తగిన సమయంలో కట్టగలరు. బంచిక్ బాబు గారు ఇప్పుడు వేసినట్టు బాబు. బంచిక్ బాబు ఏమండి? ఏంటి దరిద్రం? నాకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టిందండి. అరే 30 రూపాయలు డెఫిసిట్ అండి, ఇప్పుడేమో 150 రూపాయలు. చారులత గారు సార్ పెద్దవారు ఏదో నోటుకొచ్చి మాట్లాడాను, దయచేసి నా పైసలు ఇస్తే. అసలు ఏం జరిగిందంటే నండి కృష్ణ ఖుష్బు గారు, మళ్ళీ ఏటీఎం లో పెట్టానండి కార్డు. చేయదు డబ్బులు లేవంట. పిచ్చెక్కిందిరా నీకు 1 week ఇచ్చాను, 2 days ఇచ్చాను. యా. ఇప్పుడు నేను ఈవినింగ్ వరకు ఇస్తున్నా. ఈవినింగ్ లోపల నాకు డబ్బు లేకుంటే ముక్కలు నరికి కాకులు గద్దలు కాదు నేనే తింటా. డబుల్ ఆఫీ సూపరా. అప్పు తీరిపోయిందా? మాటలు రావట్లేదు. అప్పు తీరిపోయి బొక్కంత నిండిపోయింది ఇక్కడ. ఏ మనిషి అనుభవ? మొదటిసారి ఏమో దొబ్బేస్తావు, రెండోసారి వెళ్ళిపోయి ఇప్పుడు ఊపుకొని వచ్చి హ్యాపీయా? అప్పు తీరిపోయిందా? ఏంటిది
ఏం బాగోలేదండి. మరి ఎలాగనకన్నా నాకు మరీ బీపీ రేజ్ అయిపోతుంది. మాట్లాడితే ఫోన్ ఒకటి తీసి ప్రపంచంలో ఎవరికి ఫోన్ లేదు, ఇలా తీసుకొని కొడతాడు. అరే నీకు నేనేం చెప్పా, ఆ 2 lakhs ఏమన్నాను కదా, ఈ బొకడాగాడు నన్ను తిడుతున్నాడు. సారీ చెప్పు. సారీ. ఓకే అయిపోతుంది. బ్యాంక్ దగ్గర ఉన్నాడు, ఒక 5 minutes ఆగలేకపోయారా మీరు? ఆడాగటం లేదు కదా. మాట్లాడితే ముక్కలు చేయండి ఫోన్, చేయండి ఫోను. కృష్ణ ఏమన్నావురా నువ్వు పెద్ద ఆయన్ని? ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తా అన్నావా? ఏం జుట్టురా అది? కాకులు ఎన్నిసార్లు ఎరిగాయరా? పిల్లులు ఎన్నిసార్లు తిరిగాయరా? ఏంట్రా జుట్టు? తొందరరా వచ్చి నీ ₹1,00,000 5,000 వడ్డీ కూడా వేసుకొని తీసుకెళ్ళు. హలో మిమ్మల్ని అర్థం చేసుకోవడం మానవ మాత్రుడు సాధ్యం కాదండి. వాట్ ఏ టిపికల్ పర్సనాలిటీ సార్. మీరు నాతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేయండి, వాడు వచ్చి మిమ్మల్ని అడుగుతారు. ఏటీఎంలో డబ్బులు తెచ్చుకోండి సార్, పోండి. మాట్లాడితే ఏటీఎం అంటాడు, ఈ బొక్కలో ఏటీఎంలో డబ్బులు ఉండవు. సార్ మీరు అలా ఉండండి. నన్ను పట్టుకోండి, నమ్మకం లేదు. నన్ను పట్టుకోండి, నమ్మకం లేదు. ఎందుకు సార్ మీరు అలా ఉండండి. మీ అకౌంట్ లో అవైలబుల్ బ్యాలెన్స్ 0 ఇప్పటికి ₹1000 మైనస్ అయింది. థ్యాంక్ యూ బనానా బ్యాంక్. ఏ క్షణాన్నైనా డబ్బులు వస్తాయని ఏటీఎం లో దాచుకుంటామండి. ఆడు చెప్పడం, నేను పక్కలో పెట్టడం, ఇదే జీవితం అయిపోతుందండి. నాకేం బాధపడడం లేదు. వచ్చారు, చెప్పులు ఇప్పండి బే. మిమ్మల్ని బాధ పెట్టానండి, మిమ్మల్ని తిట్టానండి, అనవసరంగా అనుమానించానండి. ప్లీజ్ మీకు క్షమించాను సార్. మేము ఆ ₹1,00,000 ఇస్తే వెళ్ళిపోతాం సార్. నేనేం కాదు కానీ మీరే నన్ను క్షమించాలండి. మళ్ళీ ఏమైందండి? మళ్ళీ డబ్బులు వేసానన్నారు, మళ్ళీ అక్కడికి వెళ్ళాను పెట్టాను. ఇప్పుడు ఇంకా ₹2 పెరిగిపోయింది డెఫిసిట్. 10 నిమిషాలు నాకు డబ్బు లేకుంటే మామూలుగా ఉండదు. తాట తీస్తా. 10 నిమిషాలు. 10 minutes అంటే 10 నిమిషాలే కదా ఎవరికైనా సరే. ఈ బంచిక్ బాబా కూడా కనబడలేదు. అమ్మ డాలీ ఎలాగా? ఇంటి ముందంతా చెత్తే పడుతుంది. చారులత గారి ఇల్లు ఇదే. ఎవరండి మీరు? నీకు నేను అన్నయ్య వరుస అవుతానమ్మా. చారులత గారు లేరా? లేరన్నయ్య. ఇంతకు మీరు ఎందుకు వచ్చారు? ఇది జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఏంటన్నయ్య ఇది? చారులత రాగానే ఇది ఇవ్వు. ఇది చూసి ఆయన ఉబ్బి తబ్బిబ్బయి నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. కాంతం ఏమైంది? కంగారు పడకండి బంచిక్ బాబు అన్నయ్య. మీరు రాగానే ఇది ఇవ్వమన్నాడండి. ఇది ఇమ్మన్నాడా? డబ్బులు పంపించినట్టున్నారు, చూస్తాను. చారులత గారు ₹1,00,000 అంత పెద్ద ప్రాబ్లం. అందులో ఒక 2 బాల్స్ ఇచ్చాను, అవి వాడుకొని ఆ ₹1,00,000 ఎలా సంపాదించాలో మీరే తెలుసుకోండి. ఇట్లు మీ బంచిక్ బాబు. ఏంటండి అవి? పట్టుకో. ఏంటండి ఇవి? స్ట్రెస్ రిలీఫ్ బాల్స్ అంటారే. అయితే మనం ఏం చేసుకోవాలి? ఏం చేయాలా? ఏరా ఇసుక్కోవడమే. Over to you, judges. కృష్ణ భగవాన్ గారు, ధనరాజ్ గారు, వే ఆఫ్ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే అప్పారావు గారికి ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. చాలా సూపర్బ్ గా చేశారండి. మీ పెర్ఫార్మెన్స్ మూలంగా మేము ఇన్వాల్వ్ అయి ఉన్నాం. అందరూ చాలా బాగా చేశారు, అద్భుతం. చాలా మంచి స్కిట్లు తీసుకుంటున్నారు, బాగుంది. ధనరాజ్ గారు, ఈ రోజు ఒక విషయం నాకు తెలిసింది. యువర్ గ్రేట్ రైటర్. అండ్ ఈ రోజు ఈ స్కిట్ చూస్తే అప్పారావు గారు, థ్యాంక్ యూ సో ఆనర్డ్. మిమ్మల్ని ఇక్కడ కూర్చుని మిమ్మల్ని జడ్జ్ చేయడానికి నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ వన్ వర్డ్ లో ఎంజాయ్ చేశారా? ధనరాజ్ గారు అప్పారావునేమో కూల్ చేస్తున్నారు, అక్కడనేమో రెచ్చగొడుతున్నారు. సుధాకర్నేమో రెచ్చగొడుతున్నారు, ఇక్కడ కూల్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది.
నా తరఫు నుంచి ఒక స్కిట్ వచ్చేసింది. ఇట్స్ యువర్ టర్న్ నౌ. ఓకే, మిమ్మల్ని నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయడానికి, నాన్ స్టాప్ పంచలేస్తూ, నాన్ స్టాప్ గా నవ్వించడానికి మన నాన్ స్టాప్ నూకరాజు అని టీం రాబోతున్నాడు. అసలే వర్షాకాలం, బయట ఏమో వెదర్ చూస్తే బాగా అబ్బో మిర్చి బజ్జీలు, సమోసాలు, వేడి వేడి టీ గొడుగులు. తాగాలనిపిస్తుంది. బా అలాంటి వెదర్ లో ఒక అందమైన అమ్మాయి మన ఆ. ఇంటికి వస్తే అసలు ఏం జరుగుతుంది నాకేం తెలుసు. అదే స్కిట్ లో చూపించబోతున్నారు. ఓకే, సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. 2002 వరకు చూడలేదే ఇంత సరుకు, సొప్పుతో వచ్చేసింది, సూదులతో గుచ్చేసింది, చినుకులతో చిందేసింది, జివ్వంటూ లాగేసింది. ఎన్ని రోజులు అవుతుందిరా నిన్ను చూసి? ఆయన ఏంద్రా బాబు ఈ దిక్కుమాల వర్షాలు ఏంది, హైదరాబాద్ గోల ఏంది? వర్షాలు పడుతున్నాయి బాధపడుతున్నాయింద్రా. వర్షాలు పడుతున్నాయని కదరా నా బాధ. డ్రాయిల్ ఆరి సావట్లే. ఓరిని ఆ డ్రైవర్ కాకపోతే రెండో డైరీ వేసుకో. అదే ఉంటే ఈ బాధ అంతా ఎందుకు, అదే ఉంటే ఈ బాధ అంతా ఎందుకు? ముఖమంతా డ్యామేజ్ ఉంది. మొన్న అమీర్పేటకి వెళ్ళాను, ఫుల్ వర్షం పడింది, నీళ్లు ఇక్కడ దాకా వచ్చాయి, తలకేమో పైన ఉంది, గోండ్ర కప్పలా ఉన్నానంటారా. రైలు తీసుకుని కొట్టినారా. ఈ వర్షాలు సినిమాలో చూపించినట్టు వర్షాలు పడుతున్నప్పుడు అందమైన అమ్మాయి అలా వచ్చి, ఏమండి నేను ఫుల్ గా తడిచిపోయాను, ఈ రోజు మీ ఇంట్లో ఉండొచ్చు అంటే ఎంత బాగుంటదిరా. అబ్బా ఎన్ని సినిమాల్లోనే జరుగుతాయిరా. ఏమో రా, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మనకు కూడా ఇక్కడ జరిగిందంటూ జరగచ్చు. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, రియాజ్ నా ఇంట్లో ఉంచేస్తాను. నా ఇంట్లో పెట్టుకుంటా. ఓ పని చేద్దాం, తను ఎవరింటికి వచ్చి అడిగితే వాళ్ళ ఇంట్లో ఉంచుకుందాం. ఓకే. నీ కొంపకాడికి నువ్వు నీ కంపాలి నువ్వు. హలో, బయట బాగా వర్షం పడుతుంది, నేను మీ ఇంట్లో తల దాచుకోవచ్చా? తల ఒక్కటే కాదు, వాళ్ళంతా దాచుకొచ్చి పోండి. ఏమండి తల బాగా తడిచిపోయింది. తల తడిచిపోయిందా? టవల్ ఉందా? ఇదిగోండి టవల్. నాకు తుడుచుకోవడం రాదండి. నేను ఉన్నాను కదా, నేను చూడొస్తా. రండి అడే ఉండు, నేను ఎక్కతా. అబ్బా ఏంటి బిజీ అవుతుంది, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఐడియా. రియాజ్ గారు, ఏమండి రియాజ్ గారు? ఎవరో పిలిచి ఎవరో ఏదో వచ్చిన రియాజ్ గారు, ఏమండి రియాజ్ గారు, ఏమండి ఇక్కడ ఉన్నారా? ఏమైందిరా, ఎందుకు వచ్చావు? మీకు పులిహోర పట్ల ఇద్దామని. ఇప్పుడు దేనికి రా? వర్షాలు కదా, గవర్నమెంట్ వాళ్ళు పులిహోర పట్ల అందరికి ఇస్తున్నారు, నాకు ఇచ్చారు, మీకు కూడా ఇద్దామని. సరే నువ్వే తినిపో. చిచ్చి అమ్మ మీ సొమ్ము నేను తినాను అనుకుంటా. తింటే వెళ్ళిపోతా, నేనే తొట్టు. ఓకే. రియాజ్ గారు బాగా ఆకలి మీద ఉన్నారు. తెగ తింటున్నారు. రియాజ్ గారు నాకు కొంచెం ఉంచండి ప్లీజ్. మళ్ళీ పోయాడే. థ్యాంక్ యూ అండి, నేను తుడిచేసుకున్నాను. అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేశాడు ఇలా. జలుబు అంటే పర్లేదులేండి, జలుబే పోతుంది. అయ్యో బలవాలండి, జలుబు అంత ఇది తీసుకోకూడదు, దానికి ఆవిరి పట్టాలా. నాకు ఆవిరి పట్టడం రాదండి. నేను ఉన్నాను కదా, ఒక్క నిమిషం ఆగండి. అబ్బా ఇది ఏం చేస్తున్నాడు? నాకు దక్కంది ఎవరికి దక్కనివ్వకూడదు. ఇది దుప్పటి కప్పుకోవాలా. ఎలా పీడ్చాలి? నేను చెప్తా, దూరు. నాలో వేడికి వేడేం తెలిసి రావట్లేదు నాకు. సరే ఏంటి ఏమైంది? చందండి, వినాయక చవితి చందండి. అమ్మ చూడు, ఒక ముఖాదం అయితే ఓటు ఏంట్రా? సార్ మన వీధిలో వినాయకుని వినాయక చవితి చందానా? నూకరాజు 100 రూపాయలు తీసుకోండి. వెళ్ళిపోతున్నారా? పక్కింటి ఆయన అడిగారా? ఆయన అడిగితే 5,000 అన్న ఇస్తాడు. ఏమండి నువ్వు పిలవకు, దయ్యాలను సత్తాడు ఆగు. సార్ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నా నాగర వస్తానా? వినాయక చవితి చందండి. అయిందా? చందండి. నీకు అర్థం కాదు కదా? నాకు అర్థం కాల. ఆయన వినాయక చవితి చందాని అడుగుతున్నాడు. అవునా? పక్కీదులో వాళ్ళు పెద్ద బొమ్మ పెడుతున్నారంట. 7 అడుగులు. మనం 8 అడుగులను పెట్టాలా లేదా? అన్ని పెడదాం, ఎంత చెప్పరా? 100 రూపాయలు కాదు, 5,000 ఇస్తా. 5 నేను చెప్పలే? రియాజ్ గారు 5,000 ఇస్తారని. రియాజ్ గారు ఆవిరి నేను పట్టేసుకున్నాలేండి, నాకు వచ్చేసింది. ఉన్న ఒక్క ఛాన్స్ కూడా మిస్ చేసాడు ఇలా. ఆవిడ పట్టేశాడంటే పప్పులో ఉప్పు ఎందుకు ఎక్కువ వేసినవే నా కొమ్మరి కుక్క? ఒక్కరోజు పప్పులో ఉప్పు వేస్తే వరుతున్నాయేమరా? నలుపుతా నారిగా. అయ్యో బాబోయ్, నలుగురు
మంది ఏంటిది? రియాజ్ గారు ఏమండి రియాజ్ గారు? అరే రియాజ్ రియాజ్ ఒరే రియాజ్ ఓ వచ్చావా బయటికి రా. ఎంతసేపు కొడుతున్నా తలుచుండి. పక్కింట్లో మొగుడు పిల్లలు గొడవ పెట్టుకుంటే ఆ గొడవ నువ్వు సాల్వ్ చేయవా? ఏమైంది సార్? ఏమైంది? నువ్వు ఆడదాన్ని కొట్టావు, నీదే తప్పు. అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? ఇవన్నీ కాదు, నీదే తప్పు. ఏం జరిగిందో తెలియకుండా నా తప్పని ఎట్లా అంటావురా? నీకేం జరిగింది ఎరికేనా? బీరువాలో 10,000 పెట్టినా ఆ 10,000 లేవు. ఎక్కడ పోయినాయి? ఎక్కడ పోయినాయి? అదే ఎక్కడ పోయినాయి అని అడుగుతున్నా. ఇప్పుడు ఏంది 10,000 కోసం గొడవ? అవును, 10,000 కోసమే. ఒక్క నిమిషం ఆగండి, తీసుకొస్తా పోయి. అమ్మయ్యా 1 2 3 4 5 6 7 8 9. ఒక్క నిమిషం, వర్షం తగ్గింది కదా, నేను వెళ్తాను. వెళ్ళిపోతారు, హ్యాపీగా వెళ్ళిపోయింది. ఆ రియాజ్ గారు ఏమనుకోరలేదు. ఒక 5 నిమిషాలు ఉండు. 10,000 కదా, 10,000 వచ్చినాయి. ఈ మటన్ కూర వండుకొని మందు పెట్టుకొని తాగి తిందాం బాగా. బాయ్ బాయ్. ఏ భలే సాల్వ్ చేసావు పిల్ల మొగుళ్ళు కూడా నువ్వు. కాదురా, నా మీద పగపడ్డావు ఏంద్రా? చూడు రియాజ్, వర్షం అన్నాక మళ్ళీ పడతా, అమ్మాయి అన్నాక మళ్ళీ రారా. అన్నిటికి లోపలికి వెళ్ళి పెద్దానికి నువ్వేంట్రా అలా ఉంటావు? మెల్లగా కరగని ఆర్ఆర్ పడిందంటే ఎవరు అమ్మాయి వచ్చి ఉంటది. ఆర్ఆర్ పడిందంటే ఎవరో అమ్మాయి వచ్చి ఉంటది. అబ్బా అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చింది. ఎవరో ముందుకు రారండి. మీరు నేను అనాథనండి, నాకు అమ్మా నాన్న లేరు. మీకు ఇల్లు లేదా? లేదండి, ఎవరన్నా తల దాచుకోమంటే ఇంట్లో చూసుకుంటాం. తల దాచుకోవడం అంటే ఇల్లు నీదే కదరా? తాళం ఎందుకు వేసావు దానికి? ఆ ఇల్లు నీదే కదరా? తాళాలు లేవు, తాళాలు లేవు. తాళాలు నా దగ్గర ఉంది పిచ్చోడా. అయినా తాళం ఎందుకు వేసి ఇది నీ కొంపే ఫోటోలు ఇవన్నీ ఉంటేని. ఏమైందమ్మా? తల దాచుకోవడానికి చోటు అడిగాను. అబ్బా, మా ఇంట్లో చోటే లేదండి. పర్లేదండి, నేను అడ్జస్ట్ అవుతానండి. హెయిర్ మొత్తం తడిచింది, కొంచెం టవల్ ఇస్తే కొంచెం చేత్తో అలా. నాకు రాదు. ఒక్క నిమిషం ఆగు. నేర్చుకోండి. ఒక్క నిమిషం రే. ఏంది? ఏమైనా పంచదార గించేదా కావాలా? అన్ని డబ్బాలు నిండా ఉన్న లోపలికి పంపు. అది కాదురా, ఏమైనా అవసరం ఉంటే పిలువురా. ఏం అవసరం లేదు, ప్రజెంట్ నువ్వు అయితే పో లోపలికి. చెప్పేది రా ప్లీజ్ రా రే, ప్లీజ్ రా రే. చందా ఏమన్నా కావాలా? చందా ఏమన్నా కావాలా? వినాయక చవితి వచ్చేసి అవసరం నువ్వు పో. దసరా ఏమన్నా కావాలా? అన్నీ అయిపోయింది, దసరా లేదు. కాపాడాలి కాపాడాలి. వద్దన్న ఇంట్లో చోటు ఇచ్చారు, వద్దన్న టవల్ ఇచ్చారు, అలానే ఆవిరి కూడా పట్టించారు. ఈ వర్షంలో మీ రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ రేయాస్ గారు. అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చోటు ఇచ్చినందుక. ఏమో నాకు తెలియదురా. పోన్లే పోన్లే, అది పోతే ఏమైంది? మళ్ళీ వర్షం అన్నాక పడతా, అమ్మాయి అన్నాక రాదా? నీ కొంప దగ్గర నువ్వు, నా కొంప దగ్గర నేనుంటా. తడిపి తడిపి తనతో నడిపి హరి విల్లును వంతెన వేసిన శుభవేళ సాక్షిగా తెలపని. వర్షం పడుతుంది, నేను మీ ఇంట్లో తల దాచుకోవచ్చా? తలకి ఏంటండి కర్మ, మొత్తం దాచుకోండి రండి. నేను లోపల తీసుకుపోయినప్పుడు నన్ను డిస్టర్బ్ చేశాడు. ఇప్పుడు వాడి పవర్ కాదు, నా పవర్ చూపిస్తా. ఇదేంది డోర్ తీయట్లా? అది నాకు చిన్న డౌట్. ఇందాక కూడా తలుపు కొట్టాడు, కొట్టినప్పుడు అసలు నేనెందుకు తీసా? ఏంట్రా రియాజ్, ఏమైంది? దాని నుంచి డోర్ కొడుతున్నావు. ఈడేవుడురా? వర్షంలో చోటిచ్చాగా, దానికి ప్రతిరూపం వీడే. అంత ఫాస్టా? చూడు రియాజ్, ఎప్పుడు తలుపులు తీయాలో కాదురా, ఎప్పుడు ఎయ్యాలో నేర్చుకోవాలి. అర్థమవుతుందా? నేను, నా భార్య, నాకు ఒక కుటుంబం. నీ పని ఏందో ఆలోచించుకో. మరి మానస్ గారు, డూ యూ వాంట్? నా పరిస్థితి ఏందబ్బా? అబ్బో, మళ్ళీ వర్షం పడేలా ఉంది. ముందే అడ్వాన్స్ కి ఎవరింట్లోకైనా వెళ్ళాలి. భయం వేసింది రియాజ్ గారు. నాకు కూడా వేస్తా ఉంది. ఏం గెత్తిలేనప్పుడు నువ్వే దిక్కు ఇప్పుడు పా. 2002 వరకు చూడలేదే ఇంత సరుకు. 2002 వరకు చూడలేదే ఇంత సరుకు. సోకులతో వచ్చేసింది, సూదులతో గుచ్చేసింది, చినుకులతో చిందేసింది, జివ్వంటూ లాగేసింది. జడ్జెస్ మొత్తానికి ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? కృష్ణ భగవాన్ గారు. నోకరాజు గారు చాలా బాగా చేశారు. రియాజ్ సూపర్ గా చేశారు, చాలా బాగుంది. మీ బాడీ లాంగ్వేజ్, అదిగో రెస్పాన్స్ చాలా బాగా చేశారు, బాగుంది. ఖుష్బూ మ్యామ్ సూపర్ గా ఉంది. మీ డ్రాయర్ దొరికిందా లేదా మీకు ఫైనల్ గా?
బట్ చాలా బాగుంది కోమల్ గారు. మీరు, శ్రీవిద్య, వర్ష, రియాజ్, నిజంగానే నీ బాడీ లాంగ్వేజ్ ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడం, మళ్ళీ వెనకాల రావడం అన్ని చాలా బాగుంది. వెరీ వెరీ ఎంటర్టైనింగ్. మా వాళ్ళు బాగా నవ్వించేశారు కదా, ఇప్పుడు మీ తరపు నుంచి ఎవరు రాబోతున్నారు? బాగా నవ్వించడానికి ఇప్పుడు రావాలంటే మంచి వెటరన్ టీమ్ లీడర్ ఉండాలి. ఎస్, ఒక మంచి లైసెన్స్డ్ పెట్ స్టోర్ సెటప్ లో ఒక స్కిట్ మా ఆటో రామ్ ప్రసాద్ టీం ప్లాన్ చేశారు. మరి ఆ స్కిట్ ఏంటో చూసేద్దామా? చూసేద్దాం. So let's welcome ఆటో రామ్ ప్రసాద్ టీం. సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే. పెట్ షాప్ మంది ఈరోజు అన్ని యానిమల్స్ మనం అమ్ముతుంటామాట. మామూలుగా అంటే పెట్ షాప్ అంటే పిల్లలు కుక్కల వరకు అమ్ముతారు, కానీ మనైతే అన్ని అమ్ముతున్నాం. అది మన స్పెషాలిటీ. సార్ మనకేమైనా కావాలా మన దగ్గర షాప్ లో? ఏమైనా మాట్లాడే చిలక ఉందా? మాట్లాడే చిలక దేనికి సార్? చిలక పలుకులు కావాలి. మరి అలాంటప్పుడు మీరు రష్మికి కానీ ఖుష్బు గారికి ఫోన్ చేసి సరిపోతుంది కదా సార్? నాకు ఈ తమిళ చిలకలు ఒడిశా చిలకలు వద్దు. హే నైస్. ఏంటి ఇక్కడ దోమలు ఉన్నాయి? దోమలుగా ఎన్ని కావాలి? 2 సూట్ కేసులు పంపించినా? సూట్ కేసు ఏంటి? మన దోమలు కరుస్తున్నాయి అని అంటున్నాను. హలో, ఇవి దోమలు కొట్టడం కాదు, దోమలు పెంచుతున్నాం మనం. దోమలు పెంచుతున్నారా? ఎస్, మనకి ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉందా? ఆ రైల్వే స్టేషన్ లో దోమలు ఉంటాయా? అవి మనం ఇచ్చినవే. అవునా? ఎందుకు? పాసెంజర్లు వస్తారు, అవును. ట్రైన్ లేట్ అవుద్ది, ఈ లోపల పడుకుని పోతే ట్రైన్ వెళ్ళిపోతుంది కదా, ఈ లోపల దోమలు కుడుతుంటాయి కదా, లేస్తారు మేడం టైం కి. మన దగ్గర మాట్లాడే చిలక ఉంది. అవునా? హాయ్. ఏం మాట్లాడలేదు? మన లాంగ్వేజ్ మాట్లాడదు, దాని లాంగ్వేజ్ నువ్వు నేర్చుకోవాలి. ఇంకో దాని లాంగ్వేజ్ ఏంటి ఇక్కడ అన్ని కుక్కు కుక్కు రాసుంది? దాని లాంగ్వేజ్ అదే. కుక్కు అంటే తిన్నావా, కుక్కు అంటే పడుకున్నావా, కుక్కు అంటే ఒకసారి వెళ్ళిపోమని. ఈ పేపర్ నువ్వు నోట్లో కుక్కు. సరే రే, మన స్పెషల్ యానిమల్స్ ఏవి? ఆ డాగ్ ని టైగర్ తీసుకుంటారా. ఎన్నిసార్లు చెప్పాను, మనుషులు నమ్మాలి, అర్థమైందా? ఫుల్లాగా యాక్ట్ చేయాలి, అర్థమైందా? ఎవడమ్మినా సరే ఆడింటికి వెళ్ళిపోయి మళ్ళీ ఉదయం వచ్చేయాలి మన దగ్గరికి. పెట్టుకో, కుక్కలు అరగడదు. ఇది కుక్కలు గారు పగిలిపోద్ది. లాస్ట్ టైం వేసింది పిల్లి గెటప్, ఇప్పుడు కుక్క గెటప్, అర్థమైందా? జాతర కస్టమర్లు వస్తారు, కోతులు ఆడించి కొంచెంసేపు. నమస్తే అన్న. నమస్తే. మన దగ్గర మొత్తం ఉన్నట్టున్నాయి కదా. ఏం కావాలి చెప్పు నీకు? నాకు నక్క కావాలి భయ్యా. ఎవడైనా కుక్కలు అడుగుతాడు, పిల్లి అడుగుతాడు, నువ్వేట్రా నక్క అడుగుతున్నావు? అంటే నక్క తోక దొక్కితే మంచి దొరుకుతుంది అంటారు కదా. ఓహో, తొక్కితే మంచి నక్క కావాలి అడుగుతున్నావా? అవును సార్. ఇగో తీసుకో. ఏంటిది? నక్క తోక. నక్కేది? తొక్కి తోక ఊడిపోయింది, నక్క చచ్చిపోయింది. ఏంటా కుక్కలు నాకుతున్నాయి మొత్తం ఇక్కడ వచ్చి. కుక్క బతుకు ఏంట్రా కుక్క బతుకు. ఏరా రష్మి, కుక్కలు ఎంత చీపు చూసాడు చూడు. అవునయ్యా. ఏ రోజైనా ఒక అమ్మాయిని తిరిగొచ్చి నీ మీద పడి ముద్దు పెట్టిందా? లేదు. అదే అమ్మాయిలు అనుకో, కుక్కల మీద పడి కుక్కలు ముద్దు పెడతారు. ఏ రష్మి? ముద్దులు పెట్టించుకుంటాం కూడా. అయితే ఒక కుక్కనిచ్చే తీసుకుని వెళ్ళిపోతా నేను. ఆ కుక్కని తీసుకెళ్ళిపో. ఇది వెరైటీ కుక్క అన్నావు కదా. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. సారా ఇగో ప్రసాద్, మా ఆవిడది మ్యారేజ్ యానివర్సరీ అయ్యా. లాస్ట్ ఇయర్ కుక్కర్ గిఫ్ట్ ఇచ్చా. ఓకే. అంతకుముందు పిల్లిని గిఫ్ట్ ఇచ్చా. ఈసారి ఏది ఇస్తే బెటర్? విడాకులు ఇచ్చే పని అయిపోద్ది. ప్రతిసారి యానిమల్స్ ఏమనుకుంటారండి అలాగా, అలా గిఫ్ట్ అడుగుతూనే ఉంటారు వాళ్ళు. అది కరెక్ట్, కానీ ఈసారి నేను ఏదైనా వెరైటీ ఇద్దాం అనుకో. పులి ఉందా మన దగ్గర? పులి మామూలు పులి లేదని మన దగ్గర. రే పులి రా. అబ్బా భలే ఉంది. రోజుకి 5 లీటర్ పాలు ఎత్తుందండి బాబు. మరి ఇంకే పద. కాకపోతే మగదే చూసుకొని వెళ్ళు. ఇదేంటి అరుస్తుంది? ఇద్దరు బాగా మంచి ఫ్రెండ్స్ మాట. ఫ్రెండ్సా? దీన్ని కొన్నా కూడా దాన్ని ఫ్రీకి ఇస్తాను, అడిగిపో. సరే నువ్వు కూడా పద. హడి డబ్బులు తర్వాత ఇస్తలే, రాసుకో. హడి. నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకొని అక్కడే ఉండు. ఏంటండి ఆడకొక్కలా ఉంది? అవునండి, సేమ్ మీ పొలుగులే. మీ దగ్గర కొండచిలు ఉందా? కొండచలవే? దేనికండి కొండచలవ? ఏవండి, కొందరు పిల్లిని సాక్కుంటారు, కుక్కలు సాక్కుంటారు, నేను పావును సాక్కుంటున్నాను. చెప్పిన మాట వింటదా? అయ్యి బాబే, కాటు కూడా వేస్తుందండి బాబు, దూరం పెట్టండి. రోజుకి పాలు పెట్టాలి, గుడ్లు పెట్టాలి, మంచిగా వేసి మంచి ఫుడ్ పెడితే మంచి హెల్తీ ఉంటుంది. మీరు చెప్పాలండి, నేను చూసుకోనా ఏంటి? మీరు నైట్ టైం పడుకున్నప్పుడు కొంచెం దూరంగా పడుకోండి, మొత్తం మిమ్మల్ని మింగేసేలా ఉంది ఇది. వెళ్ళి చూడండి ఇంకేం కావాలో. చాలా జంతువులు ఉన్నాయండి ఇక్కడ. చాలా ఉన్నాయి, దూరంగా వెళ్ళి కలిసిపోయి అందులో.
సార్ లాస్ట్ టైం కుక్కను అమ్మారు కదా నాకు. ఎలా బాగుందంతా? బాగుందంతా. కాకపోతే ఈ మధ్యన వయసుకు వచ్చిందండి. సోప్ మంచిదేగా, కాకపోతే ఒక ఆడకొక్క కావాలంట. ఓహో అవునా, సూపర్. మీరు ఏమనుకోనంటే ఏమనుకోనంటే మీ ఆడకొక్కల దగ్గర వదిలేస్తాను, కాసేపు ఆడుకుని వచ్చేస్తాడు. ఇదేనా ఏ వ్యాపారం అనుకున్నారు ఇది? పెట్ షాప్ ఇది. యానిమల్స్ కి మాత్రం ఫీలింగ్స్ ఉండవా? ఫీలింగ్స్ ఉంటే ఇంకో కుక్క అనుకో, మా కుక్కలు పెడతా అంటావేంటి? హలో, ఎవరు కుక్క అనుకుంటున్నారు? ఎవరి కుక్క? దొరబాబు కుక్క అది. దొరబాబు కుక్క అయితే మాత్రం కుక్కకు ఫీలింగ్స్ ఉంటాయి కదండి. ఉంటే ఇది ఆడకుక్క. అవునండి. మీదేనా? మాదే. ఏమనుకోనంటే మా కుక్కను వదులుతానండి. ఎలా కనబడుతుంది నా కుక్క? ఎక్కడ పడితే తిరిగే కుక్కలా కనబడుతుందా? మీరు మీది ఇప్పుడు ఆడకుక్కే కదా? అవునండి. మీది మగ కుక్కే కదా? అవునండి. ఓ పని చేయండి సార్. ఏంటి? ఈ కుక్కకి ఆ కుక్కకి పెళ్లి చేసాం అనుకోండి, హ్యాపీ కలిసి ఉంటే నా మాటనండి, ఏమంటారు? ఓకే ఓకే. చాలా అల్లారు ముద్దుగా పెంచాను కుక్కని. ఇప్పుడు దాకా కన్నెత్తి ఒక్క మగ కుక్కను కూడా చూడలేదు. మీరు జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడప్పుడు వచ్చి చూసిపోతానే మొదటిసారి. మీరు తప్పు చేస్తే జాగ్రత్త అండి. ఇప్పుడు మీరు సోలో అయిపోయారు కదా, ఇంకో కుక్క కూడా పెద్ద పెద్ద ఉన్నాయి. అది తీసుకెళ్ళండి. అన్నా ఏమైందిరా? నేను ఆడుతూ ఉన్నా, మెట్ల మీద నన్ను ఎక్కించి తీసుకెళ్ళాడు. వీడన్నా నయ్యం, నాకైతే క్రాసింగ్ అని వేరే కుక్క దగ్గర తీసుకెళ్ళాడు. బతికిపోయారా బాబు? మంచి అండి, ఆడ వచ్చేలా ఉండండి, వెనక్కి వెళ్ళి చెప్తాను. ఆ క్లాస్ నీలో ఫుడ్ ఏమో ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టాను. మీరు కుక్కను తీసుకెళ్తారా? ఏమండి, ఒకసారి నా కుక్కను చూడాలనిపిస్తుంది, ఒకసారి చూసి వస్తానండి. ఏంటి ఇప్పుడే కదా పంపించారు, అరగంట ఎందుకు పట్టుకెళ్ళదు కదా? తీసుకొస్తారండి. ఏమండి పట్టుకెళ్ళండి. ఏమండి ఏంటండి ఈ కుక్క? మా కుక్క గదిలోకి రావట్లేదు. ఈ కుక్క ఎంత తీసుకెళ్ళినా. మీ కుక్కకేమో ఓ కనబడి కుక్క మీద అంతా వెళ్ళిపోతుంది, నా కుక్క అలాంటిది కాదు. ఏం మాట్లాడుతున్నారండి? మా కుక్క గురించి మాట్లాడితే పద్ధతి. ఏమండి ఏంటండి ఇది? మీరు కుక్కలా కొట్టుకోవద్దు, అర్థమైందా? ఏ రామప్రసాద్, ఏ అలాంటి పుల్లు ఇచ్చావా నువ్వు? ఏమైంది? నేను తీసుకెళ్ళానా? రాత్రి అంతే, పొద్దు లేచేప్పుడు కనపడట్లేదు. అది పాలెం పిండావా? పాలేం పెనలేదు, పాలు ఇవ్వదే అని అడిగా అంతే. కనపడకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? పోలే ఇంకో పుల్లు ఉందాం అన్నా. ఆగలే, కొంచెం ఫుడ్ ఆర్డర్ పెట్టాను. ఉండే పెడతారు. మన కుక్కలే నైట్ టైం అవగా నుంచి ఉండిపోతాయి. అబ్బా, అంత క్వాలిటీ ఉన్నాయా? ఏదో సార్ పుల్లారు బాగుందా? లే తీయత్తి. నాకు అర్థం కాదు, మనుషులకి ఇట్లాంటి బట్టలు పెట్టి అమ్మేసి మోసం చేస్తున్నావు నువ్వు. మనిషి దొన్నిపోతావు, సిగ్గులేదు నీకు? ఇలాంటివే అమ్మేస్తావా నువ్వు? వాళ్ళకు కూడా అదే అమ్ముతావు. రే, నీకు అమ్మిన కుక్కలు కరెక్ట్ కుక్కలో కాదో చూసుకోండి. కుక్క నా కుక్కేనండి. ఇది నా కుక్కేనండి. సిగ్గుజలండి, నా డబ్బులు నాకు పంపి, లేకపోతే పళ్ళు రాలిపోతాయి ఒక్కడికి. ఓకే ఓకే, అదేనా? మీరు పని చేయండి, మీరు ఇంటికి వెళ్ళే ముందు మీ ఇద్దరికి ఫస్ట్ కలండి. ఏం ఇంటికి వెళ్ళేది? శుభ్రంగా నా కుక్కని వాడికి ఇచ్చి పెళ్లి చేసి ఇన్ని పనులు చేసి నా కుక్క జీవితం నాశనం చేస్తావా? ఒక్కసారి నా కుక్క జోలికి వచ్చావు అనుకో. అరే ఇవి కాదు కానీ ఈ కుక్కలని తీసుకెళ్లి రెసిపీకి ఇచ్చేయండి, పెంచుకుంటది. అర్థమైందా? పదండి. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? ఖుష్బూ మ్యామ్. కాన్సెప్ట్ బాగుంది ఆటో రామ్ ప్రసాద్, కానీ నాకు దట్ ఎంటర్టైనర్ కింగ్ ఆటో రామ్ ప్రసాద్ ఉంటారు కదా, అది ఎక్కడో మిస్సింగ్ ఉంది. బట్ అదర్వైజ్ ద కాన్సెప్ట్ ఇస్ నైస్, ది ఎంటైర్ ఫీల్ ఇస్ గుడ్. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు. రాంప్రసాద్ గారి లెవెల్ కి లేదు. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. ఆల్రైట్, సో మన ఇవాల్టి 3 స్కిట్లు చూసి ఫుల్ గా ఎంటర్టైన్ అయ్యాం కదా. మళ్ళీ రేపు కలుద్దాం. చెక్కే బాయ్, హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్ అండ్ సీ యు టుమారో.